హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ 19, 20, 21 తేదీలలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం తెలుసుకుందాం. ముందుగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో 8వ భారత జల వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఏంటివి? భారత జల వారోత్సవాలు. ఇది 8వది. న్యూఢిల్లీలో మన భారత రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం జరిగింది. ఇవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అవుతాయంటే 2024 సెప్టెంబర్ 17 నుండి 20 వరకు నిర్వహించబడ్డాయి. అయితే ఈ సమావేశం 18 సెషన్లు కలిగి ఉంటుంది. ఈ సెషన్లు జాతీయ మరియు ప్రపంచ సమస్యలపై దృష్టి సారిస్తూ నీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు సంరక్షించడానికి వ్యూహాల గురించి చర్చలను ప్రోత్సహిస్తాయి. ఇండియా వాటర్ వీక్ 2012లో ప్రారంభమైంది. ఈ వారోత్సవాలు అనేవి మనకి 2012లో ప్రారంభమయ్యాయి. మరియు నీటి వనరుల స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది మరియు నీటి సంరక్షణ మరియు కాలుష్యాన్ని నివారించడం వంటి వివిధ అంశాలపై దృష్టి సారిస్తుంది. ఇది ఆవిష్కరణలు మరియు పరిష్కారాలను చర్చించడానికి నిపుణులు, విధాన రూపకర్తలు మరియు వాటాదారులను అందరినీ కలిపి ఒక చోట చేర్చుతుంది. నెక్స్ట్, పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆస్ట్రేలియాలో విక్టోరియా వైదొలిగింది. దీని నుండి 2026లో కామన్వెల్త్ క్రీడలకు నిర్వహించాల్సి ఉంది. దాని నుండి విక్టోరియా వైదొలిగింది. స్కాట్లాండ్ ఎంటర్ అయింది. అంటే 2026లో కామన్వెల్త్ క్రీడలను ఆడించడానికి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు? స్కాట్లాండ్ ఇస్తుంది. అంతకుముందు ఎవరన్నారు? విక్టోరియా. ఈ విక్టోరియా అనేది ఖర్చులకు భయపడి స్కాట్లాండ్కు ఇచ్చేసింది. 2014లో క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్లాస్గో 2014లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్లాస్గో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లకు స్వాగతం పలుకుతుంది. అయితే 1930లో స్థాపించబడినటువంటి ఈ కామన్వెల్త్ క్రీడలు 72 సభ్య దేశాల నుండి అథ్లెట్లను ఒక చోట చేర్చాయి. ఈ ఆటలు అనేవి మొదట బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ గా ప్రారంభమయ్యాయి మరియు స్నేహం మరియు శాంతిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాయి. ఒక ప్రత్యేక లక్షణం క్వీన్స్ బ్యాటన్ రిలే. ఇది క్రీడల ప్రారంభానికి ముందు ప్రపంచాన్ని చుట్టి దేశాల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఈ ఈవెంట్ ప్రతి 4 సంవత్సరాలకు జరుగుతుంది మరియు 20 కంటే ఎక్కువ క్రీడలను కలిగి ఉంటుంది. ఈ కామన్వెల్త్ గేమ్ల చరిత్రలోనే ఆస్ట్రేలియా అత్యధిక పతకాలను గెలుచుకుంది మరియు 2022 బర్మింగ్హామ్ గేమ్స్ లో తొలిసారిగా మహిళల T20 క్రికెట్ పోటీ జరిగింది. అంతవరకు మహిళలు T20 లేదు, క్రికెట్ లేదు. 2022 బర్మింగ్హామ్ గేమ్స్ లో తొలిసారిగా మహిళల T20 క్రికెట్ పోటీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయాలను హైలైట్ చేసే రంగుల వేడుకలతో ఈ ఆటలు సాంస్కృతిక వైవిధ్యాన్ని మనకి జరుపుకుంటాయి. నెక్స్ట్, గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎక్స్పోలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం గుజరాత్. అయితే ఈ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో అనేది గుజరాత్ లో జరిగింది. ఈ కార్యక్రమం ఢిల్లీ వెలుపల జరగడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఇప్పుడు కూడా ఢిల్లీలో జరిగేది. ఏది? గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో. ఇది ఇప్పుడు గుజరాత్ లో జరిగింది. అవుట్ ఆఫ్ ఢిల్లీలో జరగడం ఇదే ఫస్ట్ టైం. పునరుత్పాదక ఇంధనానికి రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ని ప్రొడక్ట్ చేయడానికి
చేసినటువంటి కృషికి అత్యధిక అవార్డులను గెలుచుకున్న రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం నిలిచింది. రాష్ట్రం మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో రాణించి పవన విద్యుత్తులో అగ్రగామిగా నిలిచింది. అయితే సోలార్ పవర్ కెపాసిటీలో గుజరాత్ 2వ స్థానం నిలవగా రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. సోలార్ పవర్ కెపాసిటీలో రాజస్థాన్ ఫస్ట్, గుజరాత్ సెకండ్ లో నిలిచింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ జల విద్యుత్ అభివృద్ధిలో సాధించిన పురోగతికి వాటికి అవార్డులు అందుకున్నాయి. ముఖ్యంగా ఈ ఎక్స్పోలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 2 ముఖ్యమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవేంటంటే మిషన్ 100 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ గుజరాత్ మరియు గుజరాత్ ఎనర్జీ విజన్ 2047. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ఈ ఎక్స్పో అనేది వివరించుతుంది. అయితే ఈ ఎక్స్పోలో కొన్ని ఎంఓయు జరిగింది. ఆ ఎంఓయు ఏంటంటే 500 బిలియన్ల పైగా విలువైనటువంటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు ద్వారా పెద్ద పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా ఇంధన భద్రతను మెరుగుపరచడం, క్లీన్ ఎనర్జీకి మారడం మరియు నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడం రాష్ట్రం యొక్క లక్ష్యం. పునరుత్పాదక ఇంధనంలో భారతదేశము యొక్క సౌర ఉత్పత్తి సామర్థ్యములో గుజరాత్ రాష్ట్రము 53% సహకరిస్తున్నది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద భారతదేశం అంతటా కూడా 3,50,000 రూఫ్ టాప్ సోలార్ సిస్టములు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రధాన భాగస్వామిగా ఉంది. గృహాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం అనేది ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఐకియా అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఆర్మీ సదరన్ కమాండ్ ఈ 2 కలిపి చెన్నైలో నిర్వహించినటువంటి 2 రోజుల జాతీయ కార్యక్రమం. ఏది ఈ ఐకియా అనేది వివిధ సంస్థలు కలిసి పనిచేసే విధానాన్ని మెరుగుపరచడం మరియు విపత్తుల కోసం సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం. ఈ ఎక్సైజ్ ఐకియా అనేది 18, 19 సెప్టెంబర్లో 2 రోజుల్లో జరిగింది. నెక్స్ట్ రైతులకు సరసమైన ధరలను నిర్ధారించడానికి మరియు నిత్యవసర వస్తువుల ధరల అస్థిరతను నిర్వహించడానికి పిఎం ఆశా పథకాలను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదించడం జరిగింది. ఈ పిఎం ఆశా ఏంటి? ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. రైతులకు లాభదాయకమైన ధరలను అందించడం, వారి ఉత్పత్తులకు హామీ ఇవ్వబడినటువంటి కనీస మద్దతు ధర మ్యాక్సిమం సపోర్టింగ్ ప్రైస్ పొందేలా చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ ధరలు ఎంఎస్పి కంటే తక్కువగా పడిపోయినప్పుడు రైతులకు పరిహారం ఇస్తుంది. 2025-26 వరకు కొనసాగే 15వ ఫైనాన్స్ కమిషన్ సమయంలో ఈ పిఎం ఆశా మొత్తం ఆర్థిక వ్యయము 35,000 కోట్లుగా నిర్ణయించబడింది. ఇంకా ఈ పిఎం ఆశా అనేది రైతుల ఆదాయాలను కాపాడేందుకు మరియు వారి ఉత్పత్తులకు సరసమైన ధరలను నిర్ధారించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కార్యక్రమం. ఇది 2019లో ప్రారంభించబడింది. దీనిలో ప్రధానంగా 3 పథకాలు మళ్ళీ ఉన్నాయి. ఏంటంటే ఎంఎస్పి కనీస మద్దతు ధర, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరియు అగ్రి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ 3 రకాల పథకాలు కూడా ఈ పిఎం ఆశాలోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ కార్యక్రమం రైతులకు మార్కెట్లో ప్రవేశాన్ని పెంపొందించడం, వ్యవసాయ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు ఆర్థిక సహాయాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. దీని అమలులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటుంది మరియు దేశవ్యాప్తంగా రైతుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్, ఎన్హెచ్ఎస్ బిటి మరియు బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుండి ఒక బృందము ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేసింది. అదేంటంటే ఎంఏఎల్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఇది ANWJ యాంటీజెన్ గురించి చాలా కాలంగా ఉన్న మిస్టరీని ఛేదించింది.
ఇది ANWJ యాంటీజెన్ దాని ఉన్న మిస్టరీని ఛేదించింది. ఇది మొదటిసారిగా 1972లో మనకి అబ్జర్వ్ చేయబడింది. లూయిస్ టిల్లీ నేతృత్వంలో ఇది రక్త మార్పిడులకు వైద్యులు రక్తంతో ఎలా మ్యాచ్ అవుతుందో మెరుగుపరచడం మరియు రోగులకు మెరుగైన సంరక్షణ అందించడం పరిశోధన యొక్క లక్ష్యం. నెక్స్ట్ ANWJ ఈ యాంటీజెన్ అనేది అరుదైన రక్త సమూహము. ఇది ఎక్కువగా నల్ల జాతి జనాభాలో కనిపిస్తుంది. ఇది ANWJ యాంటీజెన్ అనేది ఎక్కువగా ఏ జాతిలో నల్ల జాతిలో జనాభాలో కనిపిస్తుంది మరియు ఎర్ర రక్త కణాలపై గ్లైకోఫోరిన్ A ప్రోటీన్ తో ముడిపడి ఉంటుంది. ఈ యాంటీజెన్ లేని వ్యక్తులు రక్త మార్పిడితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఎలో ఇమ్యూనైజేషన్ శరీరము కొత్త రకముపై దాడి చేసినప్పుడు ఇలాంటి సమస్యలు దారి చేయవచ్చు. ఈ మాల్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అనేది ఇప్పుడు 47వ అధికారిక బ్లడ్ గ్రూప్ సిస్టము. ఇది 47 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. మాల్ రక్త సమూహ వ్యవస్థలో M మరియు N అనేవి యాంటీజెన్లు. ఇవి గ్లైకోఫోరిన్ A జన్యువు ద్వారా నిర్ణయించబడతాయి. M యాంటీజెన్ కలిగి ఉండడం కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు ఈ N యాంటీజెన్ ఎవరైనా ఇన్ఫెక్షన్లకు ఎంత అవకాశం ఉందో ప్రభావితం చేస్తుంది. ఈ లక్షణాలు కోడొమినెంట్ మార్గంలో వారసత్వంగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి 2 రకాలను కలిగి ఉంటాడు. నెక్స్ట్ చైనా Chang'e-6 మిషన్ చంద్రునికి అవతలి వైపు నుండి మట్టి నమూనాలను విజయవంతంగా సేకరించింది. చంద్రుడిని అన్వేషించడంలో ఇది ఒక పెద్ద అడుగు. ఎందుకంటే ఈ తక్కువ అధ్యయన ప్రాంతం నుండి మెటీరియల్ సేకరించడము ఇదే ఫస్ట్ టైం. నమూనాలు ఈ అధ్యయనాలు Chang'e-5 మిషన్ తో పోల్చితే వాటికి ఎక్కువ ఫ్లాజియోక్లాస్ మరియు తక్కువ ఆలివిన్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇది చంద్రుని యొక్క చాలా వైపు భిన్నమైన ఉపరితల కూర్పును కలిగి ఉందని సూచిస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని ప్రత్యేకమైన భౌగోళిక చరిత్రను సూచిస్తుంది. నమూనాలలో బసాల్ట్, బ్రెక్సియా, అగ్లూటినేట్, క్లాసెస్ మరియు ల్యూకోక్రేట్ వంటి వివిధ రకాల రాక్ శకలాలు కూడా ఉన్నాయి. ఈ Chang'e-6 నమూనాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యంగా థోరియం, యురేనియం, పొటాషియం కనుగొనబడ్డాయి. ఈ Chang'e-6 మిషన్ దాదాపు 2 కేజీల చంద్రమట్టిని తిరిగి తెచ్చింది. నెక్స్ట్ తీవ్రమైన కరువుకు ప్రతిస్పందనగా జింబాబ్వే వాళ్ళు ఏం చేస్తారంటే ఆహార కొరతను పరిష్కరించడంలో సహాయపడడానికి 200 ఏనుగులను చంపాలని నిర్ణయించుకుంది. దేశంలోని ఏనుగుల జనాభా పర్యావరణానికి తోడ్పడలేనంత ఎక్కువగా ఉండడంతో పాటు ప్రజలకు ఆహారం అందించాల్సిన అవసరం ఉన్నందున ఈ కఠినమైన నిర్ణయం తీసుకోబడిందని చెప్పవచ్చు. అయితే ఏనుగు అధిక జనాభా ఎందుకు సమస్య అంటే జింబాబ్వేలో 84,000 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. అయితే భూమి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ భూమి దాదాపు 45,000 ఏనుగులకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. దీని అర్థం చాలా ఏనుగులు ఉన్నాయి. ఇది వన్యప్రాణులకు మరియు ప్రజలకు సమస్యలకు దారితీస్తుంది. చాలా ఏనుగులు ఆహారం మరియు నీరు వంటి వనరులను ఉపయోగించుకుంటున్నాయి. దీని వలన జంతువులకు మనుషులకు జీవించడం చాలా కష్టతరం అవుతుంది. అందువలన జింబాబ్వే నిర్ణయం కూడా నమీబియాలో తీసుకున్న చర్యలను పోలి ఉంటుంది. ఇటీవల నమీబియాలో కూడా ఇలాగే ఆహారం సరిపోకపోవడంతో జంతువులను ఏనుగులు కూడా చంపి వాటికి ఆహారంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అక్కడ వారు కూడా కరువు మరియు ఆహారం కొరత కారణంగా జంతువులను చంపడం ప్రారంభించారు. అయితే ప్రజలను సురక్షితంగా ఉంచడం మరియు కమ్యూనిటీల ఆహార అవసరాలను తీర్చడం వంటి అవసరాలతో వన్యప్రాణుల సంరక్షణను సమతుల్యం చేయడము దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 43 ఏళ్ల అతిషి మర్లెనా ఢిల్లీ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆప్ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఈమె బాధ్యతలు చేపట్టారు. శాసన మండలి సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. 43 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతిషి మర్లెనా రాష్ట్ర ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కేజ్రీవాల్ స్థానంలో ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ అతిశి మర్లేనా ఎవరు? ఈమె 1981 జూన్ 8న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ సింగ్ మరియు తెప్తా వాహి దంపతులకు జన్మించిన అతిశి మర్లేనా ఢిల్లీ నివాసి. న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది మరియు సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. తరువాత ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి అదే రంగంలో తన మాస్టర్స్ మరియు 2005లో ఆక్స్ఫర్డ్ యొక్క మ్యాక్డెలస్ కళాశాల నుండి రోడ్స్ స్కాలర్ గా 2వ మాస్టర్స్ ను పూర్తి చేసింది. తర్వాత ఆప్లో చేరడం జరిగింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ ఆప్ సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఈమె వారసురాలుగా మారింది. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఈమె ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. ఈమె ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. అంతకుముందు ఎవరెవరంటే షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ వీళ్ళకంటే ముందు ఇప్పుడు ఈమె 3వది. ఎవరు? ఈ అతిశి మర్లేనా. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తర్వాత ఆమె దేశంలో 2వ ప్రస్తుత మహిళా ముఖ్యమంత్రి. మన దేశంలో ఉన్నటువంటి ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకటి మమతా బెనర్జీ, 2 అతిశి మర్లేనా. నెక్స్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల 7.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలోని సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ నుండి వస్తున్నటువంటి జెట్లు అని పిలువబడే 2 అపారమైన శక్తి కిరణాలను కనుగొన్నారు. అయితే ఈ జెట్లు ఇప్పటి వరకు కనుగొనబడిన వాటిలో ఇవే అతి పెద్దవి. గ్యాస్ మరియు ధూళి వంటి పరిసర పదార్థాన్ని బ్లాక్ హోల్ లాగినప్పుడు ఈ జెట్లు ఏర్పడతాయి. అయితే ఈ పదార్థం కాలరంధ్రం వైపు పడడంతో అది అయస్కాంతీకరించబడుతుంది మరియు వేగవంతం అవుతుంది. అధిక శక్తి జెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ జెట్లకు స్థిరమైన పదార్థ సరఫరా అవసరం. ప్రతి సంవత్సరం సూర్యుని ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. అయితే పోర్ఫిరియన్ అని పిలువబడే కొత్తగా కనుగొనబడిన జెట్లు గతంలో రికార్డు చేయబడిన అన్ని జెట్ల కంటే దాదాపు 30% పొడవుగా ఉన్నాయి. ఏవి? పోర్ఫిరియన్ అనేవి. అయితే అవి చిన్న కణాలతో తయారవుతాయి. ఎక్కువగా ఎలక్ట్రాన్లు మరియు పాజిట్రాన్లు దాదాపు కాంతి వేగంతో కదులుతాయి. ఈ జెట్లు విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. నెక్స్ట్, తైవాన్ అధికారికంగా తైవానీస్ మరియు చైనీస్ భాగస్వాముల మధ్య స్వలింగ వివాహాలను ఐడెంటిఫై చేసింది. ఇది క్రాస్ స్ట్రైట్ సంబంధాలలో LGBTQ వ్యక్తుల హక్కులకు మద్దతు ఇవ్వడంలో పెద్ద అడుగు. 2019లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలోనే మొదటి దేశము తైవాన్. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం, ఆసియాలోనే మొదటి దేశం తైవాన్. ఇప్పుడు 2019లోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియాలో LGBTQ హక్కుల కోసము పోరాటంలో తైవాన్ అగ్రగామిగా ఉంది. స్వలింగ వివాహాన్ని గుర్తించి అవసరమైన పత్రాలను సమర్పించే 35 దేశాలలో వారు చట్టబద్ధ వివాహం చేసుకోవాలి. ఇతర క్రాస్ స్ట్రైట్ జంటల మాదిరిగానే వారి వివాహం అధికారికంగా నమోదు కావడానికి ముందు వారు సరిహద్దు వద్ద ఇంటర్వ్యూలకు వెళ్ళవలసి ఉంటుంది. తైవాన్ లో ప్రస్తుతం 3,60,000 మంది చైనీస్ జీవిత భాగస్వాములు తైవాన్ పౌరులు ఉన్నారు. ఈ జీవిత భాగస్వాములు తైవాన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 6 సంవత్సరాలు వేచి ఉండాలి. ఇది ఇతర దేశాల జీవిత భాగస్వాములతో పోలిస్తే రెట్టింపు సమయం పడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc పరిశోధకులు ఏం చేశారు? భూగర్భ జలాల్లో హెవీ మెటల్ పొల్యూషన్ ను తగ్గించడంలో సహాయపడేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ పదార్థాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేశారు. ముఖ్యంగా క్రోమియం కాలుష్యంపై వీళ్ళు దృష్టి సారించారు. ఇందుకు క్రోమియం కాలుష్యం అంటే ఏమిటి అంటే, క్రోమియం ఒక విషపూరితమైన లోహం. ఇది తరచుగా తోలు ట్యానింగ్, ఎలక్ట్రోప్లేటింగ్ మరియు టెక్స్టైల్ తయారీ వంటి పరిశ్రమల నుండి వ్యర్థాల కారణంగా
నేల మరియు భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఈ క్రోమియం IISc బృందం కలుషిత ప్రదేశంలో నేరుగా నీటిని శుభ్రం చేయడానికి కొత్త మార్గాన్ని కనిపెట్టింది. వారు భూగర్భ జలంలోకి ఇంజెక్ట్ చేయబడిన ఐరన్ నానో పార్టికల్స్ ను ఉపయోగిస్తారు. అక్కడ వారు క్రోమియంతో చర్య జరిపి నీటిని సైట్ లో శుభ్రం చేస్తారు. అయితే క్రోమియంతో పాటు కాడ్మియం మరియు నికెల్ వంటి ఇతర భారీ లోహాలతో కలుషితమైన బెంగళూరులోని పెల్లందూరు సరస్సు వంటి కలుషితమైన సరస్సులను శుభ్రం చేయడానికి ఈ టెక్నాలజీ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది పర్యావరణాన్ని శుభ్రపరచడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి విస్తృత ప్రయత్నానికి దోహదపడుతుంది. 1909లో ఈ IISc అనేది బెంగళూరులో స్థాపించబడింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మోడర్న్ రీసెర్చ్ కోసం ఇది అగ్రశ్రేణి సంస్థ. నెక్స్ట్ క్వాడ్ అనేది భారతదేశము, ఆస్ట్రేలియా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క అనధికారిక సమూహము. క్వాడ్ అనేది ఏమిటి అంటే, క్వాడ్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 4. అవి భారతదేశము, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 4 దేశాలు అనధికారికంగా ఏర్పడినటువంటి సమూహమే క్వాడ్. అయితే ఈ కూటమి యొక్క ఈ క్వాడ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, స్వేచ్ఛ మరియు బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్వహించడం. 2007లో ఏర్పాటైనటువంటి ఈ క్వాడ్ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా చైనా పెరుగుతున్న ప్రభావానికి ప్రతిస్పందనగా 2017లో పునరుద్ధరించబడింది. దాని సభ్యులు ముఖ్యంగా సముద్ర ప్రాంతాలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కలిసి పని చేయాలని కోరుకున్నారు. ఈ క్వాడ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, క్వాడ్ సాధారణ సమావేశాలు మరియు చర్చల కోసము 4 దేశాలను ఒక చోట చేర్చడం ద్వారా పనిచేస్తుంది. 2019లో మొదటి విదేశాంగ మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2021లో మొదటి లీడర్స్ సమ్మిట్ కూడా జరిగింది. ఇక్కడ టీకా పంపిణీ, వాతావరణ మార్పు మరియు సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చించడానికి క్వాడ్ దేశాల అధినేతలు సమావేశమయ్యారు. ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వృద్ధికి ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఈ ప్రాంతాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా మరియు అందరినీ కలుపుకొని అంతర్జాతీయ నియమాలను గౌరవించేలా చేయడం. ఈ క్వాడ్ నేరుగా చైనాకు వ్యతిరేకంగా లేనప్పటికీ ఈ ప్రాంతంలో నియమాల ఆధారిత క్రమాన్ని ప్రోత్సహించడం ద్వారా చైనా విస్తరిస్తున్న ప్రభావాన్ని సమతుల్యం చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా స్పష్టమైనది. ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడంలో, సహకారాన్ని ప్రోత్సహించడంలో మరియు ప్రజాస్వామ్యం, భద్రత మరియు అంతర్జాతీయ సహకారంపై దృష్టి సారించడం ద్వారా ఇండో పసిఫిక్ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో ఈ క్వాడ్ యొక్క పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జార్డాన్ ను కుష్టు వ్యాధి నిర్మూలించిన మొదటి దేశంగా అధికారికంగానే గుర్తించింది. కుష్టి వ్యాధి నిర్మూలించినటువంటి మొదటి దేశముగా WHO ఏ దేశాన్ని గుర్తించిందంటే జార్డాన్. ఈ గుర్తింపును ఈ WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ ఈ జనరల్ డైరెక్టర్, WHO డైరెక్టర్ జనరల్ అనేవారు ప్రశంసించడం జరిగింది. లెపర్సీ అంటే ఏంటి? ఈ లెపర్సీ అనేది హాన్సెన్స్ వ్యాధి అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది మైక్రో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక అంటువ్యాధి. ఇది చర్మము, నరాలు మరియు కొన్నిసార్లు శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుంది. ముందుగా గుర్తించి చికిత్స చేస్తే వైకల్యం వంటి తీవ్రమైన సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు. లెపర్సీ ఇప్పటికే నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉష్ణమండల వ్యాధిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం 120 కంటే ఎక్కువ దేశాలలో 2 లక్షల కొత్త కేసులు, ఈ లెపర్సీ కేసులు నమోదవుతున్నాయని ఇటీవల విడుదల చేసినటువంటి సూచికల్లో తెలియపరుస్తున్నారు. నెక్స్ట్, భారత ప్రభుత్వము 2025 ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఎప్పుడు 2025 ఫిబ్రవరి 5 నుండి 9 వరకు నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్
భారతదేశ మీడియా మరియు వినోద రంగాన్ని పెంచడం మరియు దాని ప్రపంచ ప్రభావాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఈ వేవ్స్ యొక్క లక్ష్యం ఏంటి? మీడియా మరియు వినోద పరిశ్రమలోని అన్ని రంగాలను కవర్ చేసే మొదటి ప్రపంచ శిఖరాగ్ర సమావేశమే ఈ వేవ్స్. పరిశ్రమలోని కీలక ఆటగాళ్ల మధ్య సంభాషణలు, వాణిజ్య భాగస్వామ్యాలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడమే వేవ్స్ యొక్క లక్ష్యం. ఇది వ్యక్తుల ఆలోచనలను చర్చించడానికి, వ్యాపార సహకారాలను ఏర్పరచుకోవడానికి మరియు కొత్త ట్రెండ్లను అన్వేషించగల వేదికను అందిస్తుంది వేవ్స్. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు ఆకర్షిస్తున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు ఈ కామిక్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడుతుంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది నిపుణులు ఆడియో విజువల్ పరిశ్రమలో ట్రెండ్లు మరియు ఆవిష్కరణలను చర్చించే ఒక ప్రధాన కార్యక్రమం. సమ్మిట్ అనేది స్థిరమైన ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్ వ్యూహాలు మరియు కంటెంట్ ఎలా సృష్టించబడుతుందనే దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై కూడా దృష్టి సారిస్తుంది. ఇది పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులు మరియు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం విలువైన నెట్వర్కింగ్ అవకాశాలను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజన్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT ద్వారా ప్రారంభించబడింది. ఇది విజన్ నెక్స్ట్ అనేది ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది గ్లోబల్ పోటీని పెంపొందించడం మరియు భారతీయ సంస్కృతి మరియు డిజైన్ను పెంపొందించడానికి ఉద్దేశించిన ఫ్యాషన్ అంచనా కార్యక్రమం. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మద్దతుతో 2018లో స్థాపించబడినటువంటి ఈ విజన్ నెక్స్ట్ కన్సల్టెన్సీ అకాడమిక్ కోర్సులు మరియు వర్క్ షాపులను అందిస్తూ చెన్నై మరియు ఢిల్లీలో హబ్బుల ద్వారా పనిచేస్తుంది. అక్కడక్కడ చెన్నై మరియు ఢిల్లీలో హబ్బుల ద్వారా పనిచేస్తుంది. ఈ విజన్ నెక్స్ట్ అనేది భారతీయ సంస్కృతిని మరియు ప్రపంచవ్యాప్తంగా డిజైన్ పెంచడం, విదేశీ ట్రెండ్ ఏజెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతదేశ వస్త్ర బలాలతో AIని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజన్ నెక్స్ట్ ఢిల్లీలోని నిఫ్ట్ యొక్క క్రియేటివ్ ల్యాబ్ మరియు చెన్నైలోని ఇన్సైట్స్ ల్యాబ్ నుండి పనిచేస్తుంది. ఈ విజన్ నెక్స్ట్ భారతదేశం అంతటా సురక్షితమైన మరియు నైతికమైనటువంటి డేటా భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుకూల నిర్మిత యాప్ను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.